టిటిడి ఈరోజైతే తిరుపతిలో ఉండే టాపున్ మండీకి అయితే వెళ్ళామండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బూచి అప్పుడప్పుడు మైండ్ని రీఫ్రెష్ చేసుకుంటూ ఉండాలంటే ఇలాంటి డార్క్ రూమ్లో ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మనం ఆరామ్సే పరిగెత్తవచ్చు. ఇప్పుడైతే మేము గ్రిల్ ఫ్రైడ్ చికెన్ అయితే తెప్పించుకున్నామండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. 6 పీసెస్ వచ్చినాయి. ఎడాపెడ లాగి అక్కడ పడేసాము. నిజంగా అండి, మీరు వెళ్ళితే కంపల్సరీగా గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చికెన్ ఫ్రెష్గా ఉంది. ఇంకైతే ఇది మనకి స్పైసీగా వేడిగా ఇవ్వటం వల్ల మనం పెద్దప్పని చూడటానికి తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం ఈ టాబున్ అంటే. అందుకోసం ఆయన కోసంగానే వెళ్ళినప్పుడు ఆ హోటల్కి అయితే విజిట్ చేసుకుంటాము. ఆయనకి నచ్చినట్టు తినిపించేసి ఆయన మైండ్ని రీఫ్రెష్ చేసేసి వస్తూ ఉంటాను. కుక్కరేకు 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 అన్నట్టుగా ఉంది కదా షేప్ అయితే. టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. అలాగా మనము దాంట్లో మైనేజ్లో అద్దుకొని ఇలా తింటూ ఉంటే వరెవ్వా, టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఇదైతే నాకు అచ్చం కోడిలాగే అనిపించింది. ఇంకైతే మనము మండీలో ఇంకేం ఆర్డర్ చేసామంటే ఒక హాఫ్ జ్యూసీ మండీ ఆర్డర్ చేసాం. చికెను చాలే అనుకున్నాం. అయితే ఆకలి మీద ఉండటం వల్ల అది సరిపోలేదు. ఏమంటారు, ఎంత సంపాదించినా సరే ఇక్కడ మాత్రము ఈరోజు ఉంటామో రేపు ఉండమో తెలియదు. ఉన్న నిమిషాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎండ్ చేసేసేయాల. మనం ఎంత దాచిపెట్టినా కూడా పిల్లలు చూస్తారనే నమ్మకం కూడా లేదు. ఏమంటారు, అందుకోసం బోల్డ్ ఎంజాయ్ చేయకుండా కొన్ని చిన్న చిన్నవి ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నామంటే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ఒకదాని మీదే మనం డిపెండ్ అయ్యి మనం ఉన్నామనుకోండి, లైఫ్ ఈజ్ బోరింగ్గా ఉంటుంది. ఇంకైతే మేము కంచమేందిరా అంతుంది అనుకుంటున్నారా? కంచం అంతే ఉంది చారి. బిర్యానీ అయితే ఒక్కటే ఉంటుంది. దాంట్లో 3 లెగ్స్, 2 కర్రీస్, ఒక రైతా, ఒక క్యారెట్ ముక్క, ఒక కీర ముక్క ఇచ్చారు మనకి. ఇంకా కానీరా సాంబా, ఎవరి పాటికి ఆకలి రాయడు మనల్ని పరిగెత్తిస్తూ ఉన్నాడు. ఎమ్మిగా తింటూ ఉంటే ఎలా ఉందంటే, మన బిర్యానీ కన్నా నిజం చెప్పాలంటే అంత టేస్టీగా ఏం ఉండదు. మనము అప్పుడప్పుడు రీఫ్రెష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కంపల్సరీగా మనం విజిట్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వెంతకాలం బతుకుతావో తెలియదు. ఉన్న టయాన్ని మన ఫ్యామిలీ రేపొద్దున వాళ్ళు చెప్పుకోవాలి కదా వాళ్ళ పిల్లలకి. నేను 90స్లో పుట్టాను కాబట్టి నా బోల్డ్ మెమరీస్ నేను చెప్పుకోగలుగుతున్నా. అలాగా రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇలాంటివి పలానా రోజు పలానా దగ్గరికి వెళ్ళానని వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకోవాలా. వాళ్ళు కొన్ని స్వీట్ మెమరీస్ ఎంజాయ్ చేయాలి. పెద్ద వాళ్ళకి నేను చూపియలేకపోయినా చిన్నవి నాకున్న దాంట్లో సర్కిల్‌లో చూపిస్తా. తిరుపతి పోయి నాన్ వెజ్ తిన్నారని అనబాకండి. ఎందుకంటే తిరుమల వేరు, తిరుపతి అంటే బోల్డ్ అని హోటల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. భక్తి అనేది మన పర్సనల్. అది మన కాడే ఉంచుకోవాలి. పక్కనోళ్ళు పాయింట్ చేయకూడదు. ఇంకైతే లాస్ట్‌లో కునాఫా ఆర్డర్ చేసేసాము. మరీ స్వీట్‌గా అయితే లేదు గానీ ఫస్ట్ టైం కునాఫా తింటున్నానండి. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. సేమియాతో క్రీమీగా డ్రై ఫ్రూట్స్‌తో మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అలాగ ఒక పట్టు పట్టేసేసి నిద్ర రాయుడు వచ్చేస్తాడు కదా! నిద్ర రాయుడిని పక్కన పెట్టేసి తిరుపతిలో ఉండే ఏ టు జెడ్ ఎనిమల్స్ పార్క్‌నైతే విజిట్ చేసాము. అది మనం వేరే ఛానల్‌లో ఉండాది. అలా బాగా వీడియో కూడా తీశాను. చూసే పనైతే చూడండి. కొన్నిటిల్ని మన పర్సనల్ని పక్కనోళ్ళ మీద రుద్దకూడదు. ఏది కూడా ఒక కుకింగ్ కానీ లేదా కొన్ని అది మన ఫ్యామిలీకి మనం వరకే పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందు మీ మధు.
ఎక్కువ మాట్లాడాను అనుకుంటున్నారా? కాదు. లాస్ట్ టైం నేను పెడితే ఏరే వాళ్ళు ఇలాగే కామెంట్స్ పెట్టారు. అందుకోసంగానే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఫైనల్లీ మనకు నాఫ్ అయిపోయింది. బిల్లు గూడా వచ్చేసింది. పే చేసేసి మనము బయటకొచ్చేసాం. బాయ్.